Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. ఈ ఉదయకాలము మన ధ్యానము నిమిత్తమై ఒక ప్రత్యేకమైన లేఖన భాగాన్ని మీకు చదవాలని ఇష్టపడుతున్నాను. క్రొత్త నిబంధన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 191 పేజ్ నంబర్ 191 3వ అధ్యాయం 15వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను, గమనించండి. నేనే చదువుతాను. 15వ వచనం మాత్రమే, 191 పేజ్ నంబర్. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు చేయవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. అందరూ ఆమెనండి. ఎంత మంచి మాట పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి తన ఆత్మీయ కుమారుడు, తాను కనిన కుమారుడు అన్నాడు ఆధ్యాత్మికంగా. ఇప్పుడు తిమోతి ఎఫెసు సంఘంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఎఫెసు సంఘానికి అక్కడ పాస్టర్గా పనిచేస్తున్న తిమోతికి పౌలు గారు ఇప్పుడు ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తూ సంఘంలో పెద్దలు ఎలాగుండాలా, అధ్యక్షులు ఎలాగుండాలా, విశ్వాసులు ఎలాగుండాలా, వారి లక్షణాలు ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా ఈ పత్రికలో వివరించాడు. అలాగే తీతు పత్రికలో కూడా ఆ విషయాలన్నీ కూడా వివరించబడటం జరిగింది. అయితే మనము సంఘ పెద్దల యొక్క లక్షణాలు, వాళ్ళు వ్యవహరించవలసిన విధానం అదంతా ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవడం లేదు. కానీ ఇక్కడ పౌలు గారు చక్కని మాట అన్నాడు. దేవుని సంఘంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియజేస్తానంటున్నాడు. సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులు ఎలాగుండాల, ఎలా ప్రవర్తించాలా, అది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట. నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, ఆ విషయాలు మీ సంఘస్థులకి నువ్వు నేర్పాలన్నాడు. జనులు ఎలాగ ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించాలన్నాడు. దేవుని బిడ్డలారు, మీరంతా చాలా క్రమంగా కూర్చున్నారు. కింద కూర్చున్న వాళ్ళైనా పైన కూర్చున్న వాళ్ళ క్రమం ఉంది. మరి ఈ క్రమం ఒక్కటి ఉంటే సరిపోద్దా? మనం ఎవరం మాట్లాడట్లేదు, మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే సరిపోద్దా? మనందరం చెప్పులు బయట వదిలేసి వచ్చాము, అలాగే వదిలేసి వస్తే చాలా. మరి దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలనంటే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం ఎలా కూర్చోవాలా అనేది కాదు. కూర్చోవడం కూడా ఒకటి ఉందిలేండి, ఒక క్రమంలో కూర్చోవాలనేది ఒకటి ఉంది. మరి శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని రావాలనేది ఒకటి ఉంది. కొత్త బట్టలు ఏం కాదు, కానీ శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని మరి దేవుని మందిరానికి గౌరవపదంగా ఆయన్ని మనం గౌరవించే విధంగా దేవుని మందిరానికి రావాలి, సిద్ధపాటుతో రావాలనేది ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఇది అలా ఉండగా మనం ఒకటి గమనిస్తున్నాం. ఏంటంటే బైబిల్లో సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు ఏం చేశాడంటే కొన్ని రూపాలు, కొన్ని నమూనాలు, సంఘాన్ని గురించిన కొన్ని పోలికలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ పోలికల్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క పోలికకు ఒక్కొక్క లక్షణం ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నేను ఒక 4 పోలికలు చెప్తాను ఈ ఉదయకాలం. సంఘం విషయంలో దేవుడు తెలియచేసిన 4 పోలికలు, మెటఫార్స్ అని అంటాం మనం. ఇంగ్లీష్లో మెటఫార్స్ అంటారు. సంఘాన్ని దేంతో పోల్చాడు అనేది మనం చూస్తున్నాం అనమాట. దేంతో పోల్చాడో ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే దాన్ని బట్టి అసలు సంఘం ఎట్లుండాలా అనేది మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. దేవుని బిడ్డారా, కనుక దానికి సంబంధించి ఒక 2 లేఖన భాగాలు మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక దయచేసి తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం
165, పేజ్ నంబర్ 165, 11వ అధ్యాయం 2వ వచనం. మొట్టమొదటిగా నేను చదువుతున్నాను, గమనించండి. 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా. ఈ మాట అనండి అందరూ, కన్యకనుగా. అందరూ అనండి, మళ్ళానండి. పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారు సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడంటే ఒక కన్యకగా పోలుస్తున్నాడు. కన్యక అన్నప్పుడు ఇక్కడ ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏమిటి ఆ మాటనంటే, క్రీస్తునకు నేను ప్రదానం చేశాను అన్నాడు. అంటే ఇంకా పెళ్లి కాలేదు, ప్రధానం అయింది అన్నాడు. అంటే ఇక్కడ పెళ్లి కుమార్తెతో పోలుస్తున్నాడు అనమాట. సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడంటే పెళ్లి కుమార్తెగా పోలుస్తున్నాడు, కన్యకగా పోలుస్తున్నాడు. పెళ్ళైన తర్వాత కన్యక అనం కదా, కనుక పెళ్లి కాకముందు జరిగిన సంఘటన అనమాట ఇది. నేను మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేశాను అని చెప్తూ ఇక్కడ ఒక చక్కని మాట ఉపయోగించాడు. పవిత్రురాలైనటువంటి కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా యేసు క్రీస్తునకు నేను మిమ్మును ప్రదానము చేసి తిని అని అన్నాడు. చక్కని మాట దేవుని బిడ్డలారా. ఇక్కడ చాలా మంది యవన అమ్మాయిలు కనబడుతున్నారు, యవనస్తులు. అమ్మాయిలందరూ కూడా యవనస్తులు, పెళ్లి కావలసిన వాళ్ళు. మీరు చేసుకోబోయేటువంటి భర్తకు మీరు ఇచ్చేటువంటి ఒక గొప్ప కానుక ఏమిటనంటే మీ కన్యాత్వమే. మీరు మీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకొని ఆ శరీరాన్ని వివాహం కొరకు సిద్ధపరచుకోవాలి. అందరూ ఆమేనండి. ఆ శరీరాన్ని వివాహం కొరకు సిద్ధపరచుకోవాలి. ఒక పరిశుద్ధమైనటువంటి కన్యకగా నేను చేసుకోబోయేటువంటి ఆ పెళ్లి కుమారునికి నన్ను నేను అప్పగించుకుంటున్నాననే ఒక భావన ఈ అమ్మాయిల్లో ఉండాలన్నమాట. అలాగే పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే సంఘము కూడా అలాగే సిద్ధపడాలట. మనల్ని యేసుక్రీస్తుతో ప్రదానం చేశాడట. మనము పెళ్లి కుమార్తె వలె ఉంటున్నామట. ఒక దినాన్న యేసుక్రీస్తుతో వివాహం జరగబోతుంది మనందరికీ. ఆయన పెళ్లి కుమారుని వలె ఆయన రాబోతున్నాడు గనక ఇక్కడ ఒక చక్కని మాట ఉపయోగించాడు. ఏంటంటే ఈ పెళ్లి కుమార్తె ఎలాగ సిద్ధపడాలంట, పవిత్రురాలై ఉండి సిద్ధపడాలన్నాడు. అందరూ ఆమెనండి. ఎలా సిద్ధపడాలట? పవిత్రురాలుగా ఉండి సిద్ధపడాలి అనేటువంటి మాట, చక్కని మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథం తీయండి. ఒక చక్కని మాట అక్కడ మీకు గుర్తు చేస్తాను దయచేసి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, పాత నిబంధనలో పేజ్ నంబర్ 746, 746, 2వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 19వ వచనం 20వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. చూసారా, దేవుని యొక్క ఆలోచన ఇది. దేవుడు అంటున్న మాట, నేను నిన్ను ప్రదానము చేసుకొందును అని అన్నాడు. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొందును. ఇక్కడ 3 విషయాలు మాట్లాడాడు. ఏమిటంటే నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను, నమ్మకత్వాన్ని బట్టి నేను నిన్ను ప్రదానం చేసుకుంటాను అన్నాడు. ఇక్కడ దేవుడు పలుకుతున్న మాటలు ఇవి దేవుని బిడ్డలారా. అయితే ఈ మాటల్ని కాస్త మనకు అర్థమయ్యే రీతిలో పౌలు గారు ఇప్పుడు ఏమన్నాడంటే నేను మిమ్మల్ని క్రీస్తునకు ప్రదానము చేసి తిని అని అంటున్నాడు. ఎలాగా? పవిత్రురాలైనటువంటి కన్యకగా మిమ్మల్ని ప్రదానం చేశానన్నాడు. కనుక సంఘము ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే ఒక కన్యకగా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరూ ఆమేనండి. సంఘం అన్నప్పుడు విశ్వాసుల సమూహము, యేసుక్రీస్తుని ఎరిగిన బిడ్డలు,
క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. వీరంతటా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవిస్తూ ఆ గొప్ప వివాహ కార్యము కొరకై కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వారమై ఉన్నామని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుంది దేవుని బిడ్డలారా. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 162, 7వ అధ్యాయం తీయండి. 162, పేజ్ నంబర్ 162, 7వ అధ్యాయం. నేను మొదటి వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 7వ అధ్యాయం మొదటి వచనం మాత్రమే. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చక్కని మాట. నేను ఎవరిని ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా నేను ఎవరినంటే యేసుక్రీస్తునకు ప్రదానము చేయబడిన దానను, ప్రదానము చేయబడిన వాడను అని మనం అనుకోవాలా. మరి నేను ఎలాగా పవిత్రురాలుగా ఉండడానికి దేవుడు నన్ను ప్రదానం చేసుకున్నాడు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధంగా ఉండడానికి కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక దినాన్న ఈ సంఘముతో ఆయన వివాహము జరిపించబోతున్నాడు, వివాహం చేసుకోబోతున్నాడు అని చెప్తూ ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడాడంటే 7వ అధ్యాయంలో మొదటి వచనంలో చక్కని మాట్లాడు. ఈ వాగ్దానములు మనకి ఉన్నవి గనుక అని అన్నాడు. బైబిల్లో ఎప్పుడైనా ఇలాంటి మాట మీకు వినబడితే మీరు వెంటనే వేసుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ వాగ్దానములు మనకున్నవి గనుక అనగానే ఏ వాగ్దానము అని అడగాలన్నమాట. వెంటనే ఈ వాగ్దానములు మనకున్నవి గనుక అని ప్రశ్న అడగంగానే ఏ వాగ్దానములు అని అడగాల. ఏ వాగ్దానములు మనకున్నవి అని అంటే ఇప్పుడు 6వ అధ్యాయం పై మాట చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుంది అక్కడ? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో ఏం చేస్తానన్నాడు? నివసించి సంచరింతును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొట్టమొదటి వాగ్దానం ఏంటంట? దేవుడు తన సన్నిధిని మనతో ఉంచుతానంటున్నాడు. నేను వారి మధ్య ఉండి సంచరిస్తాను. ఐ విల్ బీ అమాంగ్స్ట్ దెమ్ అనే మాట, నేను వారి మధ్య ఉంటాను అనే మాట. ఈ చక్కని మాట. దేవుని సన్నిధి మనతో ఉంటది కనుక మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది చాలా అవసరం. మనం చాలా సార్లు మర్చిపోయేటువంటి ఒక విషయం ఏంటంటే ఇదే. ఏంటనంటే దేవుడు మనతో లేడు అనుకోవడమే. దేవుడు మనతో లేడు అనుకొని మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తాం. భార్య భర్తలు ఇద్దరట బాగా గొడవ పెట్టేసుకుంటున్నారంట. ఓ రోజు ఇంట్లో ఒకరి మీద ఒకరు బాగా అరుచుకుంటున్నారంట. అరుచుకుంటా నువ్వెంత నేనెంత, నువ్వు అలాగన్నావు నువ్వు ఇలాగన్నావు అని చెప్పి ఒక్కొక్కరు బాగా అరుచుకుంటా ఉండే లోపల ఎవరో తలుపు కొట్టారట. ఎవరో తలుపు కొట్టగానే భర్త గబగబ వెళ్ళి తలుపు తెరిచాడట. తలుపు తెరవగానే ఎవరున్నారు? శామ్యుయల్ పాస్టర్ గారు ఎదురుగా ఉన్నాడు. అక్కడ మీ శామ్యుయల్ పాస్టర్ గారు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉండే లోపల వెంటనే భర్త భయపడిపోయి ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు లోపల రండి అన్నాడు. అనగానే ఈమె గారు కూడా ముసుగేసుకొని వెంటనే ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు రండి అని చెప్పేసి ఆ సోఫా అంతా దులిపేసి గబగబా అన్ని శుభ్రం చేసేసి కూర్చోండి అనేసి పోయి పాస్టర్ గారికి నీళ్లు తీసుకురాపో, కాఫీ తీసుకురాపో, బిస్కెట్లు తీసుకురాపో అంటున్నాడు ఈయన. ఇక ఆమె ఎక్కడలేని హడావిడి చేసేస్తుంది. గబగబా అన్ని కాఫీలు పట్టుకొచ్చి, టీ పట్టుకొచ్చింది, బిస్కెట్లు పట్టుకొచ్చింది, మంచినీళ్ళు పట్టుకొచ్చింది. చాలా నమ్రతగా ఎంతో వినయంగా ఇద్దరు కలిసి మాట్లాడి, ఏంటి పాస్టర్ గారు సడన్ గా వచ్చారు ఏంటి అని అడిగారు. ఆఖరి పాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఎంత అన్యోన్య దంపతులు వీళ్ళిద్దరు అని అనుకుంటున్నాడు. పాస్టర్ గారు ఎంత ఆదర్శ దంపతులు వీళ్ళిద్దరూ, ఎంత బాగున్నారు, సంతోషంగా ఉన్నారని పాస్టర్ గారు అనుకొని చక్కని ప్రార్థన చేసి వాళ్ళిద్దరి కొరకు పాస్టర్ గారు వెళ్ళిపోయారండి. పాస్టర్ గారు వెళ్ళిపోగానే భర్త గారు వెళ్ళి తలిపేసి ఇందాకేమన్నావే అన్నాడట. మళ్ళీ మొదలేసాడంట. మళ్ళీ ఆ గొడవ మొదలేసాడంట. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు నాకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాస్టర్ గారు ఉన్నప్పుడు భయపడిపోయారు, ఇద్దరు భయపడిపోయారు. అమ్మో పాస్టర్ గారు ఉన్నారు కనుక మనం బాగుండాల, మనం అరుచుకోకూడదు, మనం ప్రేమగా ఉన్నట్టు పాస్టర్కి తెలవాలా.
అని అప్పుడు చాలా భక్తిని కనపరిచాం, చాలా వినయాన్ని కనపరిచాం, చాలా విధేయతను కనపరిచాం, అంత బాగుంది. మరి పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు లేడా మీ ఇంట్లో? ఇప్పుడు అది ప్రశ్న. యేసుప్రభు లేడా మీ ఇంట్లో? దేవుని సన్నిధి లేదా మీ ఇంట్లో? అలాగా దేవుని సన్నిధి ఉన్నది అని అనుకున్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? నేను ఇంకా ఎంత భయం కలిగి ఉండాలా, ఎంత భక్తి కలిగి ఉండాలా, ఎంత వినయం కలిగి ఉండాలా? చూడండి దేవుని బిడ్డ, మన ఆలోచన ఎలాగుందంటే దేవుడు కనపట్టలేదు గనక దేవుడు లేడు అనుకుంటాం అన్నమాట. దేవుడు మనకు కనపట్టలేదు కనుక లేడు అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నేను మీ మధ్య సంచరింతును అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మీ మధ్య ఉంటాను అన్నాడు. మీ కుటుంబంలో ఉంటాను, మీరు పని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు మీతో ఉంటాను అక్కడ. నేను లేని స్థలం అంటూ ఉండదు, నేను అన్ని స్థలాల్లో మీతో ఉంటాను అన్నాడు. అందుకని మనకి ఈ వాగ్దానం ఉన్నది గనుక ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మనకి ఈ వాగ్దానం ఉన్నది గనుక మనము పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, భయముతోనూ పరిశుద్ధతను కాపాడుకోవాలని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. మన వట్ట క్రీస్తునకు ప్రధానము చేయబడినటువంటి కన్యకలము, వీఆర్ బ్రైడ్స్ అనే మాట మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమార్తె వలె ఉన్నామని మాట్లాడుతున్నాడు. కనుక మనము పరిశుద్ధంగా మన జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఇంకొక వాగ్దానం ఇక్కడ రాశాడు. ఆ వాగ్దానం ఏంటంటే, నేను వారి దేవుడనై యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటి? ఓ చక్కని సంబంధం ఉంది ఇప్పుడు మనకి. దేవుని సన్నిధి ఒకటే కాదు, దేవునితో ఒక సంబంధం ఉంది మనకి. ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం ఉంది గనక, ఈ వాగ్దానం ఉంది గనక, దేవుడు మనకి దేవుడై ఉంటాడని, మనం ఆయనకి ప్రజలుగా ఉండబోతున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చక్కని వాగ్దానం ఉంది గనక మనము భయముతో వణుకుతో పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకో మాట ఉంది ఇక్కడ, నేను మిమ్మును చేర్చుకొందును అని అన్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, ఐ విల్ యాక్సెప్ట్ యూ అని అన్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును. దేవుని యొక్క అంగీకారం అనేది మనకు ఉన్నది కనుక దాన్ని బట్టి కూడా మనం ఎంతో పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మన అందరిని అంగీకరించడానికి, మనల్ని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు గనుక, మనల్ని ప్రేమించి మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు గనుక మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. కనుక దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలి అని అన్నప్పుడు మొట్టమొదటి మాట, అసలు సంఘం ఎలాగుండాలంట? పెళ్లి కుమార్తె వలె ఉండాలట. సంఘం ఎలాగుండాలట? పవిత్రురాలై ఉండాలట. తాను భయముతో వణుకుతో పరిశుద్ధతను కాపాడుకుంటూ సంఘస్థులు ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రసంగి గ్రంథం తీయండి. ఇక్కడ ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. సామెతల గ్రంథం తర్వాత ప్రసంగి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, పేజ్ నెంబర్ 558, పేజ్ నంబర్ 558, 5వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, అందరు గమనించండి. 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎలాగుండాలట? కొద్దివిగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఇక్కడ సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎలా ప్రవర్తించాలంటే నీ నోటిని కాచుకోమన్నాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్టబడితే అట్లా మాట్లాడకూడదు అన్నాడు. విచ్చలవిడిగా మాట్లాడొద్దు అన్నాడు. నీ నోరు బారేసుకోవద్దన్నాడు. నోటిని కాచుకో, కొద్దిగా మాట్లాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వినడానికి వేగిరపడు. దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి. కానీ మనల్ని మనం మాట్లాడుకొని ఏదో ఎవరి మీదో ఒకరి మీద కామెంట్ చేసుకుంటా చర్చిలో కూర్చోవడం అనేది తగదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నేను కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి. ఒక 2,000 మంది 3,000 మంది కూర్చుంటారు సంఘంలో. బాల్కనీలు ఉంటాయి. మన హైదరాబాద్ ఒక చర్చికి వెళ్తే 3 బాల్కనీలు ఉన్నాయి. 5,000 మంది సంఘస్థులు కూర్చుంటారు అక్కడ. 3 బాల్కనీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బాల్కనీలోనే ఆ చివరి ఎవరు కూర్చున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కనపడుద్ది జనరల్గా.
అర్థమైందండి? ఇంకా రెండో బాల్కనీ, మూడో బాల్కనీ అంటే అసలు ఎవడేం చేస్తున్నాడో నాకు తెలియదు. వాడు మొబైల్తో ఆడుకుంటున్నాడా, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడా, లేకపోతే అయ్యగా ప్రసంగం చేసే పాస్టర్ గారి మీద ఏమన్నా కామెంట్ చేస్తున్నాడా, ఎవడికి తెలియదు కదా. ఏం మాట్లాడుకున్నా తెలియదు. కనుక ఇక్కడ ఏమన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ నోరు కట్టేసుకోవాలన్నాడు. మాట్లాడడం కన్నా వినడం నేర్చుకో. అందరు ఆమెనండి ఒకసారి. వినడం నేర్చుకోవాలన్నాడు. దేవుని మందిరంలో నువ్వు ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటావో అంత ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ మాటలు బహు తక్కువగా ఉండాలన్నాడు. వచ్చిన వాళ్ళందరి మీద నువ్వేదో ఒక కామెంట్ చేస్తూ కూర్చోబాక, వాళ్ళ మీద ఏదో ఒకటి చెప్తూ కూర్చోబాక, వాళ్ళు వేసుకున్న బట్టల గురించి ఏదో ఒకటి కామెంట్ చేస్తూ కూర్చోబాక. నువ్వు దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో నువ్వు కూర్చోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విచ్చలవిడిగా మాట్లాడటానికి మంచిది కాదన్నాడు. ఇంకొకటి, మీరు మొబైల్స్ కూడా తేయకూడదు. అసలు మీ దగ్గర ఎవరి దగ్గర మొబైల్స్ కనపట్టలేదు, దేవునికి స్తోత్రం. చాలా మంది దగ్గర మొబైల్ కనపట్టలేదు. మొబైల్ తెచ్చుకోకపోతే ధన్యులే. చర్చికి వచ్చేటప్పుడు మొబైల్తో పని లేదు మనకి. ఎందుకంటే మనం దేవునితో మాట్లాడటానికి వస్తున్నాం, దేవుని మాటలు మనం వినడానికి వస్తున్నాం. ఇంకెవడో ఫోన్ చేస్తాడేమో అని చెప్పి మొబైల్ ఎందుకు తెచ్చుకోవాలా? మొబైల్ తెచ్చుకోవాల్సిన పని లేదు. నేను తెచ్చుకోను. ఎప్పుడైనా ప్రసంగానికని చర్చికి వస్తే నేను మొబైల్ తీసుకురాను, రూమ్లో పడేసి వస్తాను, ఆఫ్ చేసి వస్తాను. ఎవరికైనా నా అవసరత ఉంటే తర్వాత అయినా చేస్తాడు, ఏముంది, మధ్యాహ్నం అని చేస్తాడు, ఏముంది, తర్వాత అయినా మాట్లాడవచ్చు. చర్చిలోనే మాట్లాడాలని ఏం లేదు కదా. కనుక దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయముతో వణుకుతో మన పరిశుద్ధతను కాపాడుకోవాలని దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మొట్టమొదటి పోలిక సంఘాన్ని దేంతో పోల్చాడని చెప్పాను? పెండ్లి కుమార్తె. అందరు చెప్పండి, ఎలాగా? పెళ్లి కుమార్తెతో పోల్చాడు. కనుక సంఘం ఎలాగుండాలంట? పవిత్రురాలై ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పోలిక ఏంటో చూపిస్తాను ఇప్పుడు మీకు. 2వ పోలిక 3వ అధ్యాయం 147, పేజ్ నంబర్ 147, 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు అంటే ఎవరు? సంఘం, విశ్వాసం. మీరు ఎవరట? దేవుని వ్యవసాయము. అందరు చెప్పండి, ఎవరు మనం? మళ్ళీ చెప్పండి, ఎవరు మనం? గాడ్స్ ఫీల్డ్ అని అన్నాడు. దేవుని వ్యవసాయం అంటే పొలం అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని పొలము అని అర్థం. సంఘం దేంతో పోల్చాడు? ఒక పొలముతో పోల్చాడు. పొలము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే పని. పొలంలో ఏం జరుగుద్ది? పని జరుగుద్ది. దున్నడం, నాటడం, విత్తడం, కోయటం, పని జరుగుతుంది పొలంలో. కనుక మనమంట దేవుని పొలము అని అన్నాడు, దేవుని వ్యవసాయము అన్నాడు సంఘం. అన్నప్పుడు ప్రతి విశ్వాసికి ఒక పని ఉంటుంది అన్నమాట. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలా. కనుక ఈ పొలంలో ఉండేవాళ్ళు సోమరులై ఉండకూడదు, పొలంలో ఉండేవాళ్ళు ప్రేక్షకులై ఉండకూడదు. పొలంలో ఉండేవాడు అక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూసుకుంటూ కూర్చోడు. వాడు వంతుగా వాడు ఏం చేయాలో అది చేస్తాడు. చాలాసార్లు సంఘంలో ఎలాగుంటారంటే ప్రజలండి, సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారంటే, ముందు వచ్చి క్వైర్ వారు పాటలు పాడేవాళ్ళు ఉంటారు మొట్టమొదటిగా. ఆ తర్వాత వాయిద్యాలు వాయించేవాళ్ళు వాళ్ళ ప్రక్కన ఉంటారు. ఈ క్వైర్ వారు పాడేటప్పుడు కొంతమంది కూర్చొని చూస్తారు, మరి కొంతమంది మధ్యలో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ మధ్యలో కొంతమంది వచ్చి వాక్యం చదివి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆ పాస్టర్ గారు వచ్చి కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తారు, మళ్ళీ ఆయన వచ్చి ఒక ప్రసంగం చేస్తారు. తర్వాత కొంతమంది వచ్చి కానుకలు పడతారు. దేవుని బిడ్డలారా, ఇలాగా రకరకాల బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి అప్పగించబడిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొని చూస్తుంటారు వాడు అందరినీ. వాళ్ళు వచ్చి వాళ్ళ పని చేస్తూ పోతూ ఉండగా మిగతా వాళ్ళంతా కూర్చొని చూస్తారన్నమాట. వీళ్ళని ఏమంటామంటే ప్రేక్షకులు అని అంటాం అన్నమాట. వీళ్ళు ఏం పని చేయరు, వీళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు. వీళ్ళు ఎంతసేపుడికి రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడమే. సర్కస్ లాగా ఉంటుంది అనమాట సంఘం అనేది వాళ్ళకి. సర్కస్ లో ముందు కొంతమంది ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఆయా విన్యాసాలు చేస్తూ ఉంటారు. అవన్నీ చూసుకొని ఆనందించి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాం అనమాట.
కనుక దేవుని పొలములో అందరి పని వాళ్లే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవ్వరు కూడా సోమరోడు ఉండటానికి లేదన్నాడు దేవుని బిడ్డలారా. మనం అందరం పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రజలమని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు మన అందరం పనోళ్లే అని అన్నప్పుడు ఈసారి ఇంకొక మాట చెప్పి నేను వివరిస్తాను. మీరు తిమోతి పత్రికకు రండి, దయచేసి తిమోతి పత్రిక 2వ పత్రికకు రండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 194, పేజ్ నెంబర్ 194, 6వ వచనం చదువుతున్నాను. 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. పాటు పడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎలాంటి వ్యవసాయకుడట? అందరు చెప్పాలా? పాటుబడిన వ్యవసాయకుడు అన్నాడు. ఇప్పుడు సంఘం అంటే ఏమన్నాను? పొలం, వ్యవసాయం. ప్రతి విశ్వాసి ఇందులో పనివాడే. ప్రతి ఓడికో పని ఉంది ఇక్కడ. ఇప్పుడు పనివారు అని అన్నప్పుడు మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే, ప్రతి పనివానికి ఒక పనిముట్టు ఉంటుంది అన్నమాట. పనిముట్టు ఉంటుంది. దేవుడు పనిముట్టు ఇస్తాడు దేవుని బిడ్డలారా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పనిముట్టు అంటే ఏమిటి? పనిముట్టు అంటే ఏమిటనంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడనమాట. ఒక తలాంతు ఇస్తాడనమాట. ఆ వరాన్ని ప్రభు కోసం వాడాల. పాటలు పాడే వరం ఉంటుంది, వాయిద్యాలు వాయించే వరం ఉంటుంది, సహాయపడే వరం ఉంటుంది, ప్రార్థన చేసే వరం ఉంటుంది, ఇచ్చే వరం ఉంటుంది, సలహాలు ఇచ్చే వరం ఉంటుంది, ప్రోత్సహించే వరం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇలాగ నానా వరాలు ఉంటాయి దేవుని బిడ్డలారా. ప్రసంగం చేసే వరం ఉంటుంది, సండే స్కూల్ తీసుకునే వరం ఉంటుంది, ఇలాగ వరాలు ఉంటాయి అన్నాడు. ఒక్కొక్కనికి ఒక్కొక్క వరం దేవుడు ఇస్తాడట. పనిముట్లు అంటే ఇవన్నమాట దేవుని బిడ్డలారా. ఇప్పుడు మీరు ఎఫ్ఎస్సి పత్రికకు రండి. ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంకి రండి. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 175, పేజ్ నెంబర్ 175, 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం అందరు తీశారా? ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. 13వ వచనం ఏంటిది? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని ఉపదేశకులుగా, మరి కొందరిని ఆగిపోయారేంటి? ఆగిపోయారేంటి? అక్కడ ఏం లేదనా? నేను కావాలనే కొందరినన్నా. కొందరిని సంఘ నాయకులుగా, కొందరిని క్వైర్ మెంబర్స్గా, కొందరిని సండే స్కూల్ టీచర్లుగా, కొంతమంది గ్రామ పరిచర్యకు సెక్రటరీలుగా. అర్థమైందా? ఇలాగా దేవుడు కొంతమంది సెక్రటరీలుగా, ప్రెసిడెంట్లుగా దేవుడు కొందరిని ఏర్పరచుకుంటాడట. ఎందుకు ఇలాగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే కారణం ఏంటట? ఇప్పుడు చెప్పండి. కారణం ఏంటంట? 13వ వచనం స్టార్టింగ్. కారణం ఏంటి? పరిశుద్ధులు సంపూర్ణులగుటకును క్రీస్తు శరీరం. ఆగండి, క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘమే. క్రీస్తు శరీరం ఏమవ్వాలా? క్షేమాభివృద్ధి చెందుటకు. ఆ తర్వాత 3వదేటి? పరిచర్య ధర్మము జరుగునట్లుగా. ఈ 3 పనులు జరగాలట. 3 పనులు ఏంటి? ఆ 3 పనులు మళ్ళీ ఒకసారి చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగాలి. ఆ తర్వాత 2వది క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. 3వది పరిచర్య ధర్మము జరగాలి. ఈ 3 పనులు జరగాలంటే ఒక్కొక్కరు వారికి ఇవ్వబడినటువంటి వరాన్ని వాడుకోవాలి. అందరు ఆమెనండి. మనం అంతా పొలంలో ఉన్నామన్నమాట. సంఘం అంటే పొలమే. సంఘం అంటే వ్యవసాయమే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు. అందుకని మీలో కొంతమంది ఏం చేయాలంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను ఏం చేయమంటారు చెప్పండి అయ్యగారు అని అడగాలి. నేనేం చేయడం లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడగాల. అప్పుడు పాస్టర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో చెప్పంటాడు. నువ్వేం చేయగలవో చెప్పండి బ్రదర్ అంటాడు. మీరేం చేయగలవో చెప్పండి అమ్మా అని అడుగుతారు మిమ్మల్ని. అడిగితే అప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటో చెప్పాలి పాస్టర్ గారికి. అయ్యా పలాని పని నాకు బాగా తెలుసు, పలాని విషయంలో నేను బాగా చేయగలను, పలాని దాంట్లో నాకు ధైర్యం ఉంది, నాకు ఆ వరం ఇచ్చాడు దేవుడు,
నీకు చెప్పలేదు కానీ నేను ఆ పని చేస్తాను. మీరు బాక్సింగ్ చర్చెస్లోకి వెళ్తే, బాక్సింగ్ సంఘాల్లోకి వెళ్తే నేను ఆశ్చర్యపోతాను అప్పుడప్పుడు. ఆ సంఘాల్లోకి వెళ్ళినప్పుడు ఏంటి తెలుసండి, బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది, పెద్ద స్టాండ్, చెప్పుల స్టాండ్. అందరూ అక్కడ చెప్పులు చూసి వెళ్ళిపోతారు. ఒక 300-400 జతలు ఉంటాయి చెప్పులు అక్కడ. ఆ చెప్పులన్నిటికీ కాపలాగా ఒకడు ఉంటాడు అనమాట అక్కడ. ఆ చెప్పులన్నీ కాపలాగాయడానికి ఒకడు ఉంటాడు. ఇంకో విషయం చెప్పనండి, ఆడి పని ఏంటో తెలుసా, ఆడు ఆ చెప్పులకి ఆ టోకెన్స్ ఇస్తాడు. మళ్ళీ వాళ్ళు ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టోకెన్ ప్రకారంగా వాళ్ళ చెప్పులు వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తాడు. కానీ వాడి పని అది ఒక్కటే కాదండి. నేను గమనించింది ఏంటంటే, ఖచ్చితంగా ఆ చెప్పులకి కాపలా ఉండేవాడు చేతిలో బైబిల్ ఉంటుంది. ప్రసంగం టైంలో అక్కడే కూర్చొని ప్రసంగం అంతా వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రసంగం అంతా వింటాడు అక్కడే కూర్చొని. నేను చెప్పుల స్టాండ్ లో ఉన్నంత మాత్రంలో వాక్యాన్ని వినకుండా ఉండనబ్బాయి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక భారం, దేవుడు నాకు ఇచ్చిన వరం. చెప్పుల దగ్గర కాపలా ఉండడం కూడా ఒక వరమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ సంఘంలో ఏ పని చేసినా అది తక్కువైన పని కాదండి. మనం ఏ పని చేసినా దాని అర్థం ఏంటంటే, సంఘం యొక్క క్షేమము కొరకు చేస్తున్నాం, క్షేమాభివృద్ధి కొరకు చేస్తున్నాం. విశ్వాసులు పరిశుద్ధులుగా ఎదుగు నిమిత్తమై ఎవడి పని ఆడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. నా వంతుగా నా పని నేను చేస్తున్నాను. క్రీస్తు పొలంలో మనం ఉన్నాం. పొలంలో అందరికి ఒక పని ఉంది అని దేవుడిని జ్ఞాపకం చేస్తాను. నేను నిజామాబాద్ చాలాసార్లు వెళ్ళాను. సిఎస్ఐ చర్చ్, అది పెద్ద చర్చ్. అది అక్కడ వాక్యం చెప్పడానికి చాలాసార్లు వెళ్ళాను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్స్ వెస్ట్రీ అంటారు, ఒక గదిలో తయారవుతారు, అక్కడి నుంచి ఆరాధనకు వస్తారు. నేను అక్కడ ఉండేవాడిని వాళ్ళతో పాటు. అక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం అన్నమాట. అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఆయన బైబిల్ పట్టుకొని ఉండేవాడు అనమాట. ఎప్పుడు వెళ్ళినా అక్కడ బైబిల్ పట్టుకొని ఉండేవాడు అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఈయన గారు బైబిల్ పాఠం ఇచ్చారేమో, ఈయనకి ఈరోజు బైబిల్ చదువుతాడేమో చర్చ్లో, అందుకనే బైబిల్ పట్టుకొని నిలబడ్డాడు ఇక్కడ అని. అది కూడా ఎలాగా, బైబిల్ తెరచి ఇలా పట్టుకొని నిలబడేవాడు అనమాట. అక్కడ ఆ గదిలోనే నిలబడి ఉండేవాడు అనమాట. తర్వాత 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ చర్చికి వెళ్తా ఉంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను వెళ్ళిన ప్రతిసారి ఆడ బైబిల్ పట్టుకొని అక్కడే ఉన్నాడు నిలబడి. నేను వెళ్ళిన ప్రతిసారి ఉన్నాడు. నేను వెళ్ళినప్పుడల్లా ఈడికే బైబిల్ పాఠం ఎందుకు ఇస్తున్నారని నేను అనుకోవాలి కదా. అలాగా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆడికి బైబిల్ పాఠం ఇవ్వలేదు. ఆయన చేసే పని ఏంటో తెలుసా అండి, ప్రసంగం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ ప్రసంగం అయిపోయేంత వరకు అక్కడే నిలబడి కళ్ళు మూసుకొని ఆ దైవజనుని కొరకు ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రసంగం చేసే దైవజనుని కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుడు తనకిచ్చిన భారం అది, దేవుడు తనకిచ్చినటువంటి వరం అది, ప్రార్థించే వరం. ఆశ్చర్యపోయాను నేను. తర్వాత అడిగి తెలుసుకుంటే, ఈయన ఎవరు బ్రదరు అని అడిగి తెలుసుకుంటే, ఈయనకి దేవుడిచ్చినటువంటి ఒక తలాంతో ఒక వరం ఉందండి. అదేంటంటే, ప్రసంగికుల కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రసంగం అయ్యేంత వరకు అక్కడే నిలబడి ప్రార్థనలో ఉంటాడు. ఆ వాక్యము ఫలించాలని ప్రార్థన చేస్తాడు. ఎంత చక్కని వరం అది, ఎంత చక్కని వరం దేవుని బిడ్డ. కొన్ని సంవత్సరాల క్రితం మాకు ఐఎము కన్వెన్షన్స్ పెట్టేటప్పుడు, రాష్ట్ర స్థాయిలో కన్వెన్షన్లు పెట్టేటప్పుడు మేము బయట స్టేజ్ మీద పెడతాం. స్టేజ్ మీద కూడికలు పెట్టుకునేటప్పుడు బయట కార్పెట్లు వేస్తారు, కుర్చీలు వేస్తారు, అన్నీ వేస్తారు. మేము గబుక్కుని ఒక విషయాన్ని గమనించాం. ఏంటంటే, సాయంత్రం కూడిక జరగడానికి ముందుగానే 4 గంటలకల్లా ఎవరో ఒకళ్ళు వచ్చి కార్పెట్లు వేసేస్తున్నారు, ఎవరో వచ్చి చైర్లు వేసేస్తున్నారు. మళ్ళీ కూడిక అయిపోగానే ఈ కార్పెట్లన్నీ మడతేసో మూలన పెట్టేస్తున్నారు, మళ్ళీ చైర్లన్నీ మడతేసో మూలన పెట్టేస్తున్నారు. అసలు ఎవరు చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు. మొత్తం మీదకి 4 గంటలకల్లా 4:30 కార్పెట్లన్నీ శుభ్రంగా వేసి ఉంటున్నాయి, కుర్చీలన్నీ అలాగే వేసేసి ఉంటున్నాయి క్రమంగా, ఒక 500-600 కుర్చీలు. మళ్ళీ కూడిక అయిపోగానే రాత్రి ఈ కార్పెట్లన్నీ మడతేసో మూలన పెట్టేస్తున్నారు. ఎవర్రా ఈ పని చేసేదని ఆరాధిస్తూ అనుకుంటే, ఆఖరికి ఒకరోజు దొరికాడు ఒకడు. ఒక్కడే చేస్తున్నాడు ఈ పని అంతా, ఒక్కడే. ఆయన ఒక్కడే వస్తాడు 4 గంటలకు వచ్చి ఆ గ్రౌండ్లో అన్ని కార్పెట్లు వేసేస్తాడు. ఒక్కడే వచ్చి కుర్చీలన్నీ క్రమంగా పరిచేస్తాడు. మళ్ళీ ఆరాధన అయిపోయిన తర్వాత, కూడిక అయిపోయిన తర్వాత, రాత్రి వేళ అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడొక్కడే వచ్చి ఈ కార్పెట్లన్నీ మడతీసుకొని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు ఆయన పట్టుకుని అడిగారు, మా వాళ్ళు అడిగారు, ఏట్రా బాబు నువ్వు ఎవరివి, ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగితే ఎంత చక్కని మాట అన్నాడో తెలుసా అండి. అయ్యా, నేను వాక్యం చెప్పలేనయ్యా,
దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే ఈ పని మాత్రం నేను చేయగలను అన్నాడు. కార్పెట్లు వేయగలను, కుర్చీలు వేయగలను నేను. నా వంతుగా నేను చేయగలిగిన పని ఇది. ఎంత చక్కని మాట అండి. దేవుని యొక్క సంఘము ఇది పొలం, ఇది వ్యవసాయం. దీంట్లో ప్రతి మనిషికి ఒక పని ఉంది. ఆ మనిషికి ఒక పనిముట్టి ఇచ్చాడు దేవుడు. నీకు ఒక వరం ఇచ్చాడు దేవుడు. ఆ వరం ఏంటో తెలుసుకో. ఆ వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు వాడాలా. నువ్వు ఏం చేయకుండా ప్రతి ఆదివారం గమ్మునొచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావంటే ఇది తగదు, ఇది తగదు. నీ వంతుగా నువ్వు చేయాల్సింది ఏంటో చేయాలి. కనీసం ప్రార్థన చేస్తున్నావా? జరిగే పరిచర్యల కొరకు ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఇప్పుడు పలకరించబాకు. కనీసం నువ్వు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కనీసం కలిసి వాళ్ళతో మాట్లాడి మీరు ఎందుకు చర్చికి రావట్లేదని అడుగుతున్నారా? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. రాత్రికి చెప్తాను కొన్ని విషయాలు మీకు, దేవుని బిడ్డలారా. కనుక మనం సంఘం ఎవరట? సంఘం ఎవరట? చెప్పండి. సంఘం అంటే ఎవరట? పొలము. అందరు చెప్పండి, ఎవరట? పొలము, వ్యవసాయం. ప్రతి విశ్వాసికి ఒక పని ఉంది ఈ పొలంలో. ప్రతి విశ్వాసికి ఒక పనిముట్టి ఇచ్చాడు దేవుడు. ఆ పనిముట్టి ఏంటో నువ్వు తెలుసుకోవాలా. దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో నువ్వు తెలుసుకోవాలా. దాన్ని వాడాలి. దాన్ని ప్రభు కొరకు నువ్వు వాడాలి. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు 2005వ సంవత్సరంలో మేము బెంగళూరుకి వెళ్ళిపోయాం. 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం మేము. తెలుగు చర్చికి వెళ్ళేవాళ్ళం. కొంతకాలం వెళ్ళిన తర్వాత నాకు అప్పుడప్పుడు ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ప్రసంగం చేసేవాడిని, యూత్ మీటింగ్ తీసుకునేవాడిని. ఇలా జరిగింది. ఆ తరువాత పాస్టర్ గారికి ఏవి చేయడం లేదు, అవన్నీ ఇవ్వడం మానేశాడు. ఆయన భయపడిపోయాడు, మానేశాడు. అయితే ఒకరోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది ఏంటో తెలుసా అండి. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నానంటే, పాస్టర్ గారు నేను వచ్చే వారం నుండి ఈ చర్చికి రాదలంచలేదండి, నేను రావడం లేదన్నాను. ఎందుకండి అని అడిగాడు ఆయన. ఎందుకండి అంటే అప్పుడు నేను మాట అన్నాను. ఎందుకనంటే నేను చర్చికి వచ్చేది 2 కారణాల కోసం వస్తున్నాను. ఒకటి, చర్చి ద్వారా నేను మేలు పొందాలి. రెండోది, నా ద్వారా చర్చ్ అన్న మేలు పొందాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. చర్చి ద్వారా నేను మేలు పొందాలా, లేదా అంటే నా ద్వారా చర్చ్ అన్న మేలు పొందాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల. ఈ రెండు జరగట్లేదు నా జీవితంలో. ఈ రెండు జరగట్లేదు కనుక ఇంకా నాకు ఇక్కడ స్థానం లేదండి అని నేను అన్నాను. విషయం ఏంటంటే ఆయన బాగా తాగుతాడు. ఆ పాస్టర్ బాగా తాగి ఆదివారాలు వచ్చి ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగాలు ఏం బాగుండవు. ఆయన సాక్ష్యం పాడైపోయింది. ఆయన జీవితం బాగాలేదు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు చనిపోయాడు లేండి పాపం, తాగి చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అలా పాడైపోయాడు. కనుక నువ్వు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. నా ద్వారా చర్చికి ఏమన్నా మేలు జరుగుతుందా? ఈ ప్రశ్న వేసుకోవాలి అందరూ. ఒక విశ్వాసిగా, ఒక సంఘంగా ఈ సంఘానికి నేను చేయగలిగింది ఏదన్నా ఉందా? అందరూ ప్రశ్న వేసుకోవాలా. ఎందుకంటే మనందరము ఈ సంఘం అనే పొలములో పనివాళ్ళం అంట. ఒక్కొక్క పనివారికి ఒక్కొక్క పనిముట్టు దేవుడు ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు 3వ విషయం, కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 182, పేజీ నంబర్ 182, 1వ అధ్యాయం 18వ వచనం. సంగమను శరీరమునకు ఆయనే. ఆగండి, అందరు నా వైపు చూడండి. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? ఇక్కడ సంఘం అంటే ఎవరు? ఇక్కడ రాసిన మాట చెప్పండి నాకు. సంఘం అంటే ఎవరు? శరీరం. ఎవరి శరీరం? మన శరీరం కాదు, యేసు ప్రభు శరీరం. సంఘం అంటే ఎవరు చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు చెప్పాగా, సంఘం అంటే ఎవరు? యేసు ప్రభు యొక్క శరీరం. అర్థమైందా? ఇప్పుడు ఈ శరీరంలో మనం ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఈ శరీరానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. శిరస్సు ఎవరు? అందరు చెప్పాలి. శిరస్సు ఎవరు? రైట్. అవయవాలు ఎవరు? మనం. రైట్. అంటే కూర్చున్న మనందరం ఒక్కొక్క అవయవం. సంఘం
శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరం. విశ్వాసులు ఎవరు? అవయవాలు. అంటే ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక్కొక్క పని ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ప్రతి అవయవం కూడా ఈ శిరస్సుతో అంటుకట్టబడి ఉంటుంది అనమాట. బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ మెదడు. ప్రతి అవయవం మెదడుతో సంబంధం ఉంటుందండి. నరాలన్నీ ఇక్కడ మెదడుకి వచ్చి అతుక్కుంటాయి. ఈ నరాలు ఈ మెదడు నుండి వెళ్ళేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే ప్రతి అవయవం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఫిజియోథెరపిస్ట్ని కనుక మీకు చెప్తున్నా. నేను మెడికల్ ప్రొఫెషనలే, 12 సంవత్సరాలు ఫిజియోథెరపిస్ట్గా పనిచేశా కనుక నాకు ఇవన్నీ బాగా తెలుసు. అది చెప్తున్నా మీకు. అర్థమైందా? మెదడులో ఉన్న నరాలన్నీ మన అవయవాలన్నిటికీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నరాల్లో నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రతి అవయవం పనిచేస్తుంది అనమాట. అర్థమైందా? ఇలా పనిచేస్తుంది అనమాట. కనుక అవయవాలన్నీ పనిచేయాల్సిందే. పనిచేయాలంటే ఫస్ట్ శిరస్సుతో సంబంధం కలిగి ఉండాలి. శరీరము క్రీస్తు సంఘం. ఈ శరీరంలో శిరస్సు యేసు ప్రభు. ఈ శరీరంలో అవయవాలు మనందరం, విశ్వాసులమైన మనం. కనుక మొట్టమొదటిగా విశ్వాసుల బాధ్యత ఏంటంటే ఈ శరీరంతో అంటుకట్టబడి ఉండాలి. అందరూ ఆమేనండి. శరీరానికి ఈ అవయవాలకి సంబంధం లేకపోతే అవయవాలు పనిచేయవు, బలహీనమైపోతాయి, పక్షవాతం వస్తుంది అనమాట, నీరసపడిపోతుంది అనమాట, చచ్చుబడిపోతాయి అనమాట. అర్థమవుతుందా మీకు? చచ్చుబడిపోతాయి అనమాట. కనుక ప్రతి వ్యక్తి ఒక అవయవంగా యేసుక్రీస్తు అనే శిరస్సుతో సంబంధం కలిగి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, మనందరం అవయవాలుగా ఉంటున్నప్పుడు ఒక అవయవం ఇంకొక అవయవంతో సంబంధం కలిగి ఉండాలా. అందరూ ఆమేనండి. ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? నా అవయవంలో ఏ అవయవం మాట్లాడుతుంది? నోరు. కరెక్ట్. ఇప్పుడు నేను రూమ్లో నుంచి ఇక్కడికి వచ్చే ముందు నేను చర్చికి వెళ్తున్నాను, మాట్లాడడానికి వెళ్తున్నానని నా నోరు అన్నదనుకోండి, అంటే అప్పుడు నా కాళ్ళు నా నోరుతో మాట్లాడేది నువ్వు కదా, నేను రాను పో అని నా కాళ్ళు అన్నాయనుకోండి. మాట్లాడేది నువ్వు కదా, నేను రాను పో అని నా కాళ్ళు అంటే నేను ఇక్కడ దాకా వస్తానా? రాను. మాట్లాడేది నువ్వు కదా, నేను పని చేయను పో నా చేతులు అన్నాయనుకోండి, నేను మైక్ పట్టుకుంటానా? పట్టుకోలేను. మాట్లాడేది నువ్వు కదా, నేను పని చేయను పో అని చెప్పి నా కళ్ళు అన్నాయనుకోండి, కళ్ళు మూసుకున్నాయి అనుకోండి, నేను చదవలేదు, వాక్యాన్ని చూడలేను, మిమ్మల్ని చూడలేను కదా, మీరు చెప్పేది వినలేను, నా చెవులు పని చేయకపోతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏమిటి? పనిచేసే అవయవం ఒకటే, నోరు ఒక్కటే పనిచేస్తుంది ఇక్కడ. కానీ ఈ నోరు తన పని తాను చేయడానికి మిగతా అవయవాలన్నీ కూడా సహకరిస్తున్నాయి అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిగతా అవయవాలన్నీ సహకరిస్తున్నాయి అన్నమాట. ఇది సంఘంలో జరగాల్సిన పని ఇదే. ఒక అవయవం ఒక పని చేస్తుందంటే మిగతా అవయవాలన్నీ దానికి తగినటువంటి సహకారాన్ని అందించాలి. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడంటే సంఘంలో ఆ వ్యక్తి ఆ పని చేయడానికి మిగతా వ్యక్తులందరూ అతనికి చేయూతనివ్వాలి, సహకారం అందించాలన్నమాట. ఇది నీ పనిగా నువ్వు చేసుకోపో అని అనకూడదు. వంట చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, వడ్డించే వాళ్ళు ఉంటారు కొంతమంది, తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఎక్కడ నేను సహాయపడగలను అక్కడ సహాయపడాలి. వెళ్ళి వంటలో కానీ, వడ్డించడంలో కానీ, నీళ్లు పోయడంలో కానీ, ఇస్తరాకులు ఎత్తడంలో కానీ, ఎక్కడ నా వంతుగా నేను చేయగలను ఆ పని నేను చేయాలా. ఎందుకంటే దేవుడు ఒక శరీరంలో అవయముగా నన్ను ఉంచాడు. ఏ అవయవం తక్కువదైంది కాదు. నువ్వు నాలుక కదా, నోరు మూసుకుంటానికి లేదు అక్కడ. నువ్వు చిన్న అవయవం, నీకేం పని లేదు పో అంటానికి లేదు అక్కడ. నాలుక చిన్నదైనా అది రెదిరి పడుద్ది, మన పరువు అంతా బయట పెట్టుద్ది. అర్థమైందండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం తీయండి. 154 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము
శరీరంలో ఉంచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆమెనండి. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మీరెవరు? శరీరంలో మీరెవరు? అవయవాలు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఇప్పుడు అన్ని అవయవాలు ఒకటే పని చేస్తాయా? చెయ్యు. చెవుకి దేవుడు ఏం వరం ఇచ్చాడు? చెవుకు మాట్లాడే శక్తి లేదు. మాట్లాడాలని ఆశ ఉన్నా నోరు మూసుకొని వినరా అంటమే. నీ పని వినడమే. నాకు ఈ పని ఇచ్చారేంటి అంటానికి లేదు. ఈ చిన్న పని నేను చేయాలా అంటానికి లేదు. అక్కడ సంఘంలో ఎవరికి ఏ పని అప్పచెప్తే ఆ పని చేయాల్సిందే. ఆమెనండి. చిన్న పెద్దదంటే ఏం లేదు అక్కడ. ప్రతి అవయవానికి దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు. ప్రతి అవయవం ఇంపార్టెంటే. శరీరంలో ఏ అవయవం కూడా తక్కువైనది కాదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి మీరు 15వ వచనం చూడండి. అదే అధ్యాయం. నేను చెయ్యిని కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను గాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోను. చూసారా? ప్రతి అవయవం నేను ఫలానా అవయవంగా లేదు గనక నేనేం పని చేయను అంటే కుదరదు. దేవుడు నిన్ను ఏ అవయవంగా పెట్టాడో ఆ అవయవంగానే పనిచేయాలి. అందరూ ఆమెనండి. అంతే. ఇప్పుడు శరీరంలో అవయవాల్లో పనికిమాలిన అవయవం ఏదైనా ఉందండి? చెప్పండి ఒకటి. ఏదన్నా పనికిమాలిన అవయవం ఉందమ్మా? తీసి పక్కన పెడదాం కాసేపు. ఉందా? లేదు. ఏది పనికిమాలిన అవయవం లేదు. అన్ని అవయవాలు ప్రాముఖ్యమే. అసలు దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు సంఘంలో చూడండి. అసలు మనము ఆ వ్యక్తి యొక్క విద్యను బట్టి, ఆ వ్యక్తి యొక్క ఉద్యోగాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క హోదాన్ని బట్టి ప్రజల్ని ఎప్పుడు కూడా మనం చూడకూడదు. అలా తారతమ్యాలు ఉండకూడదు సంఘంలో అందరూ ఒకటే. ఆమెనండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు అందరూ సమానమే. అందరూ శరీరంలో అవయవాలే. ఒక్కొక్క అవయవానికి దేవుడు ఒక పని అప్పగించాడు. అంతవరకే గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు చివరిగా ఇంకొక మాట గుర్తు చేస్తా. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను మీకు. చూడండి 27వ వచనం. 27వ వచనం చూడండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయములై ఉన్నారు. దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతములు చేయవారిగా, కొందరిని స్వస్థత వరము కలిగేవారిగా, కొందరిని ఉపకారములు చేయవారు. ఉపకారం అంటే సహాయపడేవాళ్ళు, మంచి పని చేసేవాళ్ళు. కొందరు ప్రభుత్వం చేయవారిగా, కొందరు భాషలు మాట్లాడేవారిగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ అన్ని పనులు చేయరు. దేవుడు ఎవరికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతే నిర్వర్తిస్తారు. ఆ పని నమ్మకంగా చెయ్యాలి. గుర్తుపెట్టుకోవాలి. మీ వంతుగా మీ పని ఏంటో తెలుసుకోండి. సంఘంలో ఆ పని నమ్మకంగా చేయమంటున్నాడు. ఇప్పుడు చివరి మాట. ఇప్పుడు 3 చెప్పా. సంఘాన్ని 3టితో పోల్చాడు. మొట్టమొదటిగా దేంతో పోల్చాడు? పెళ్లి కుమార్తె. అందరు చెప్పండి. దేంతో పోల్చాడు? కన్యక అని అన్నాడు కదా. రెండవది దేంతో పోల్చాడు? పొలము. అందరు చెప్పండి. దేంతో పోల్చాడు? పొలము. లేకపోతే ఇంకో మాట ఏమన్నాను? వ్యవసాయం అన్నాను. సో పొలంలో మనందరం పని వాళ్ళం అన్నమాట. మూడోది దేంతో పోల్చాడు సంఘాన్ని? శరీరంతో పోల్చాడు. శరీరంలో మనందరం ఎవరు? అవయవాలుగా ఉంటున్నామని దేవుడు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు 4వది తిమోతి పత్రిక 2వ పత్రిక తీయండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 194 పేజ్ నంబర్ 194. 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ సైనికుడు అనుంది. ఇక్కడ సంఘం ఎవరంటే సైన్యం. రాసుకోవాలి. సంఘం ఎవరు? సైన్యం. ఆర్మీ అంటాం. యుద్ధ రంగము, యుద్ధములో ఉండవలసిన వారం.
యుద్ధము చేయవలసిన వారం, పోరాడవలసిన వారం, కలిసి పోరాడి గెలవలసిన వారం. మనం పోరాడునది శరీరాలతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో పోరాడుతున్నాం. అధికారులతో కాదబ్బాయి మనం పోరాడేది. ఇది అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాం అన్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి పోరాటం. సంఘమంతా కూడా ఒక సైన్యముగా నిలబడాలట. సాతాన్ని ఎదుర్కోవాలట, లోకాన్ని ఎదుర్కోవాలా, పాపాన్ని ఎదుర్కోవాలా, విజయాన్ని సాధించాలా. ప్రభు పక్షంలో నిలబడి మన అందరం పోరాడాలని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. 12వ వచనం చదవండి. ఏమనుంది? ఏలయనగా మనము పోరాడునది శరీరతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ పోరాటానికి మనకు కావాల్సింది ఏంటంటే సర్వాంగ కవచం. అందరనండి, ఏం కవచం? మనందరం కూడా సర్వాంగ కవచములు ధరించుకోవాలి. 13వ వచనంలో అదే అంటాడు. ఏమంటాడు? దేవుడు మనకిచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వ వచనం చివరి మాట అదే మాట. స్థిరంగా నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా, బలంగా నిలబడాలా, సాతానుతో పోరాడాలి. ప్రభు వచ్చేంత వరకు పోరాటం ఉంటుంది. ప్రభు వచ్చేంత వరకు ఈ పోరాటం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలా. ప్రభు వచ్చేంత వరకు సర్వాంగ కవచాలు ధరించుకోవాలా. ప్రభు వచ్చేంత వరకు కూడా మనల్ని మనం బలపరచుకోవాలి ఆధ్యాత్మికంగా. సాతానుతో, పరిస్థితులతో, అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, దురాత్మల సమూహములతో పోరాడాలి. పాపముతో పోరాడాలి, గెలవాలా, గెలిచి ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.